ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంతో కంప్లీట్ చేసేసుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే కనుక నెక్స్ట్ ఇయర్లో మీకు సిలబస్ మారిపోతుంది కాబట్టి ఆ మారిపోయిన సిలబస్లో సెకండ్ ఇయర్ దాన్ని కంప్లీట్ చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకే మీకు ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే సప్లిమెంటరీతో పాటు బెటర్మెంట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే స్టూడెంట్ ఎలా అయినా ఈ సంవత్సరం సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోవాలి. లేదా బెటర్మెంట్ రాసే స్టూడెంట్స్ అయితే కనుక డెఫినెట్లీ మంచి మార్క్స్ని గెయిన్ చేసుకోవాలి. ఈ ఉద్దేశంతోనే మీకు ఎలా అయితే మార్చిలో ఈచ్ సబ్జెక్ట్ కి సంబంధించిన గెస్ట్ క్వశ్చన్స్ గెస్ట్ పేపర్స్ ఇచ్చాను, అలాగే బెటర్మెంట్ కి సంబంధించిన గెస్ట్ పేపర్స్ అన్ని కూడా ఒక షార్ట్ టర్మ్ కోర్స్ లో కంప్లీట్ ప్యాకేజ్ తో మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. దీంట్లో 3 గెస్ట్ పేపర్స్, వాటి యొక్క సొల్యూషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా అడిషనల్ 2 మార్క్స్ క్వశ్చన్ దాంతో పాటు మీకు తీసుకురావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని యొక్క సోర్స్ లింక్, దట్ ఈస్ యాప్ లింక్ ప్లస్ కోర్స్ లింక్ రెండు కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే అది 2A అయితే 2A, 2B అయితే 2B, ఫిజిక్స్ అయితే అది, కెమిస్ట్రీ అయితే అది, ఎవరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో సేమ్ యాజ్ బాటనీ అండ్ జువాలజీ ఆల్సో దానిలో ఎన్రోల్ అయ్యి నామినల్ ఫీ ఎంతైతే చూపించాడో దాన్ని పే చేసి మీరు కోర్సులో రిజిస్టర్ చేసుకుని వీటిల్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? దీంట్లో మాక్సిమం 8 మార్క్స్ 4 మార్క్స్ వీటి నుంచి దాటవు. 2 మార్క్స్ వచ్చేటప్పటికల్లా అడిషనల్లీ మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ మీకు పేపర్ ఎలా ఇచ్చినా కూడా మార్క్స్ మిస్ అవ్వకూడదు ఉద్దేశంతో వీటిని ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి.